బడ్జెట్లో జీహెచ్ఎంసీ అభివృద్ధికి 1152 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిధుల కేటాయింపుల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేయడంతో పాటు పాలాభిషేకాలు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారు. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి 1100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఫస్ట్ టీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు మీరు చేయలేని మేము ఎట్లా చేసి చూపించినా గుర్తుపెట్టుకోండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు చొరవ తీసుకొని ఇద్దరు కూర్చొని గ్రేటర్ హైదరాబాద్ ఇబ్బందిలో ఉంది, 10 మందికి ఉపాధి కల్పించే గ్రేటర్ హైదరాబాద్ ఈరోజు లాస్ట్లో తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్కి దక్కితే ఈరోజు 1100 కోట్ల రూపాయలు మేము 11 మంది కార్పొరేటర్లు ఉన్నాము. 1100 కోట్ల రూపాయలు ఈరోజు గ్రేటర్కి కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా 1100 క్రోడ్స్ బడ్జెట్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా శుభసూచకం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఏ కాంట్రాక్టర్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ జిహెచ్ఎంసీ చూసుకునే బాధ్యత జిహెచ్ఎంసీగా మా 11 మంది కార్పొరేటర్లను తీసుకుంటున్నాం. మాతో పాటు అన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే ముందుకు తీసుకుపోవడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. అంటే ఈరోజు 1100 క్రోడ్స్ కేటాయించడం అనేదే పెద్ద విషయం. థ్యాంక్ యూ. అంటే హైదరాబాద్లో మనం చూస్తే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, నాలాల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క అపరిష్కృత సమస్యలను పరిష్కరించబోతున్నారు? సీఎం గారు కూడా మీటింగ్ పెట్టినారు. సో ఆ అన్ని విషయాలను డిస్కస్ చేస్తారు. మేజర్గా హైదరాబాద్లో జరుగుతున్న ఇబ్బందులపైన మాత్రం ఖచ్చితంగా కౌన్సిల్లో మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. పార్టీలు ఏవైనా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒకటై ప్రజలకు సంబంధించిన విషయాలపైన మాత్రం పోరాటం ఎవరైనా చేయడం తప్పదు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ 1100 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది. ఇక్కడ అదేవిధంగా మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ విజయారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు తొలిసారి 1100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారు. ఇదే కమిట్మెంట్ చూపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో వేరే గవర్నమెంట్కి డిఫరెన్స్ తెలుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ కూడా సంస్థలు కుప్పకూలినాయి. జిహెచ్ఎంసీ కూడా 400 కోట్ల ఫండ్స్ ఉన్న జిహెచ్ఎంసీని బీఆర్ఎస్ చేతిలో పెడితే ప్రజలు ఈరోజు అప్పుల పాలు చేస్తే, అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా రివైవ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే కాంట్రాక్టర్లు అందరూ రోడ్డు ఎక్కి బిల్లులు రాలేదని, కనీస శానిటేషన్ కూడా సరిగా చేయలేకుండా ఉన్న పరిస్థితులను చూసి ఆయన ఇమీడియట్గా 1100 క్రోడ్స్ ఓటన్ బడ్జెట్లో దీనికి కేటాయించడం రేవంత్ రెడ్డి గారికి అట్లనే మా బట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని మా చిత్తశుద్ధి చూపిస్తుంది. ఏదో ప్రభుత్వం ఏం చేస్తున్నా అన్న వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. మేము మాటల్లో కాదు పనులలో చేసి చూపిస్తామని ఫస్ట్ కౌన్సిల్ మేము అటెండ్ అయ్యే ముందే 1100 కోట్లు తీసుకొని వస్తున్నాం. మా ప్రభుత్వం రాగానే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ప్రజలు ఇది చూస్తుండ్రు. మా విశ్వసించి మనల్ని అయితే ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పవర్లోకి తెచ్చారో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందనే కమిట్మెంట్. ఏ విధమైన స్టాండ్తో ఉన్నారంటే ఇప్పుడు బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది, అదనంగా 1100 కోట్లను. దీని ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు 1100 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, జీహెచ్ఎంసీ, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ ఇచ్చిన 1100 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో మరి పూర్తిగా కూడా మరి మౌలిక సదుపాయాల విషయంలో అందించడంలో ప్రతి ఒక్క రూపాయి కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని, మరి అనేకమైన పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పెండింగ్ బిల్స్ వల్ల అనేక రకాలుగా పనులు ఆపుతా ఉన్నారు. మరి ప్రజలలో తిరగలేని పరిస్థితి ఉంది. గతంలో కూడా మరి స్టాండింగ్ కౌన్సిల్లో కానీ, జనరల్ బాడీ మీటింగ్లో కానీ మరి మేయర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము ప్రజలలో తిరగాలంటే ఇబ్బంది పడుతున్నామంటే తూతూ మామ అని మాత్రమే వారు తెలియజేస్తున్నారు. చేస్తామంటారు, ఒక్క పని కూడా చేస్తలేరు. అనేక సార్లు మరి మౌలిక సదుపాయాల కల్పనలో మేము నిజంగా చెప్పాలంటే ఫెయిల్ అవుతూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి మేడం, ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పటివరకు పరిపాలన ఒక ఎత్తున ఉంది, ఇకపైన ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా రేవంత్ అన్న అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలనే మరి జీహెచ్ఎంసీ పరిస్థితి ఎంత దీనాస్థితిలో ఉంది అని చూసి రేవంత్ అన్న ఇమీడియట్గా 1100 కోట్లు బడ్జెట్ ఇవ్వడం అది మామూలు మాట కాదు. ఎందుకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏటా
400 కోట్ల నుంచి 450 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నిధులు విడుదల చేస్తుండే. మరి గత 9 సంవత్సరాల వీళ్ళేమో 7,115 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. మరి ప్రజలు ఇప్పుడు మన మన గ్రేటర్ హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉన్న ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఇన్నేళ్లుగా ఒక్కరోజు కూడా కౌన్సిల్ మీటింగ్ కూడా మేయర్ గారు ఏ రోజు కూడా చక్కగా చేయలే. ఈ రోజు కూడా మేమందరం కార్పొరేటర్లు కూడా ఒత్తిడి చేస్తే కానీ ఈరోజు మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్ కోసం మేము డిస్కస్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రతిసారి బడ్జెట్ అనగానే మేయర్ గారే కానీ అధికారులే కానీ అంకెల గారెడి చూపిస్తుంటారు. మరి ఈసారి చూడాలి ఎట్లాంటి గారెడి చేస్తారో మేయర్ గారిని చూడాలి. ప్రజల సమస్యలు ప్రతిసారి కూడా కనీసం ఇప్పుడు ఏదైనా క్వశ్చన్లు ఉన్నా కూడా డిస్కస్ చేయకపోతుండే, 1 గంట సేపు చేసి కంక్లూడెడ్ అని చెప్పి వెళ్ళిపోతుండే. ఈసారి చూడాలి మరి ప్రజల సమస్యలు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది. ఇక ఈరోజు మేయర్ గారి ఏం చేస్తుందో ఇక కళ్ళు తెరిచన్నా కొద్దిగా ప్రజల సమస్యల పైన కొద్దిగా చూస్తుందో లేదా ఇక ఈరోజు చూడాలి. రైట్, మనం చూసినట్లయితే గతంలో జిహెచ్సి సమావేశాలకు సంబంధించి అయితే కేవలం ఏదంటే మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సమస్యలపై కాకుండా కేవలం పార్టీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపైన ఎలాంటి సఖ్యత లేకుండా అంటే ఎలాంటి స్పందన లేకుండా అయితే జిహెచ్ఎంసీ మేయర్ కూడా వ్యవహరించేది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి అయితే కార్పొరేటర్లు అంటా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.